ఏంటి పొద్దున్నే షాపింగ్ మొదలు పెట్టేసారా ఏంటి అనుకుంటున్నారా? హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్‌వి వ్లాగ్స్. నేను మీ తేజస్వి. ఎక్కడికి పోయినా మేము షాపింగ్ అయితే అస్సలు వదలము. అట్లాంటిది షాపింగ్ ప్లేస్‌కే వచ్చి ట్రిప్‌కొచ్చిన తర్వాత షాపింగ్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఎర్లీ మార్నింగే ఇతనైతే వచ్చేసాడు. ఆ పూసలన్నీ పట్టుకొని అన్నీ కూడా మంచి క్వాలిటీ అండి. కాస్ట్ కూడా చాలా చాలా బాగా చెప్పాడు. అవన్నీ కూడా చూపిస్తాను రండి. అండ్ ఇంకొక విన్యాసం అయితే చేశాను. వింత విన్యాసమా ఏమనుకుంటారో మీ ఇష్టం అది. సో, క్యామెల్ రైడ్ ఫస్ట్ టైమ్ ఎక్కానండి. కాపోతే చాలా భయమైంది. అది కూర్చునేటప్పుడు, లేసేటప్పుడు చాలా భయంగా అనిపిచ్చింది నాకైతే. సో, కానీ ఫస్ట్ టైమ్ లైఫ్‌లో ట్రై చేశాను. చాలా బాగా అనిపిచ్చింది ఫీలింగ్ అయితే. బీచ్ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు ఇలాంటివి తప్పకుండా తీసుకోవాలండి. ఎందుకంటే క్వాలిటీ చాలా చాలా బావుంటాయి. ఇవి బీడ్స్ కాదండి స్టోన్స్‌తో అలా చేశారు. సో, డే 2 అయితే స్టార్ట్ అయిపోయింది. ఎటు పోతున్నారు? గోకర్ణ. నడు. గోకర్ణలోనే ఉన్నాము. దగ్గర టీ వచ్చేసి 30 రూపీస్ ఉన్నది. మేము ఇక్కడ 20 రూపీస్‌కి పెట్టించుకొని తాగుతున్నాం ఈ షాప్‌లో. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కరెక్ట్ అయితే కరెక్ట్, తప్పైతే తప్పని. ఇక్కడ చాయ్ మాత్రం చాలా చాలా సూపర్ ఉంది. అన్ని ప్లేసెస్‌లో కల్లా ఇది చాలా బెస్ట్ అండి. దీని గురించి కూడా నేను హానెస్ట్ రివ్యూ చెప్తాను. ఒక వీడియోలో చూపిస్తాను అది కూడా. సో, మీరు ఒకవేళ ఈ ఓషన్ బ్రిడ్జ్ కాటేజ్ దగ్గర ఉంటే మాత్రం ఇతని దగ్గరికి వెళ్ళండి. ప్రమోషన్ అయితే కాదు. చాలా చాలా బావుంది. హైజీనిక్‌గా అప్పుడే పెట్టిస్తున్నారు టీ కూడా. 150 రూపీస్ ఒక్కరికి. ఒకరికి. ఒక ఆటోకి 150 రూపీస్ అండి. ఈ రోజు మన ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మహాబలేశ్వర్ ఆత్మలింగం టెంపుల్ అండి. చాలా చాలా యూనిక్ స్టోరీ, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది కూడా చూపిస్తాను. సో, లోపలికి వెళ్లే ముందట ఇలా షాపింగ్స్ అయితే కనిపిస్తాయి మనకు. ఇక్కడ ఈ టెంపుల్‌లో కంపల్సరీ ట్రెడిషనల్ వేరే వేసుకొని వెళ్ళాలండి. అబ్బాయిలైతే పంచెలు కట్టుకొని, అమ్మాయిలైతే శారీ ఆర్ చుడిదార్ వేసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఈ ఆవు చూసారా ఎంత పెద్దగుందో! నేనైతే నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ చూస్తున్నా ఇంత పెద్ద ఆవుని. అండ్ చాలా మంది ఉండడంతో రష్ అయితే చాలా చాలా ఉంది. ఎక్కువగా అయితే అయ్యప్ప స్వాములైతే వచ్చారండి ఇక్కడ టెంపుల్‌కి. సో, మాకు ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్‌లో అయిపోతది దర్శనం అనుకుంటే ఒక 1 ½ అవర్ అయితే పట్టింది. చాలా పెద్ద లైన్ అయితే ఉందండి. అండ్ ఇక్కడ ఆవులు కూడా చూడండి ఇట్లా ఫ్రీగా వదిలేస్తున్నారు. చాలా బాగా అనిపించింది అది. టెంపుల్‌కి దగ్గరలోకి వెళ్ళినప్పుడు షర్ట్ కూడా తీసేసేయాలి. అండ్ ఒక పంచ మాత్రమే ఉండాలి అబ్బాయిలకైతే. అమ్మాయిలకు చున్నీ కంపల్సరీ ఉండాలి. లేదంటే శారీ కూడా. చూడండి లైన్ అయితే చాలా చాలా పెద్దగా ఉండే. చాలా ఎందుకొచ్చిందా నాయన అనిపిస్తుందా? 4 లైన్‌లు ఉన్నాయి. మస్తు పెద్దగున్నది దూరంగా. దగ్గర ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది మేమొచ్చి. అండ్ ఇక్కడ పాయింట్‌లో షర్ట్‌లు నాట్ అలౌడ్. లుంగీలు కట్టుకొని రావాలి. ఈయన జస్ట్ మిస్‌లా లోపలికి వచ్చిండు. లుంగీ కట్టుకున్నాడు. గూగుల్‌లా డీసెంట్ వెస్టర్న్ వేర్ అలౌడ్ అని ఉంది. బట్ ఇక్కడ వేస్తలేరు. గూగుల్‌ని నమ్మద్దు అన్ని మరి. అన్ని గూగుల్లో నమ్మద్దు. కొన్ని కొన్ని గుడిలో కూడా నమ్మాలి. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెద్దవాళ్ళందరూ అబోవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా పూలు అమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. అంత ఏజ్ లో కూడా కష్టపడుతూ పనిచేస్తున్నారు. చాలా బాగా అనిపించింది ఆ విషయం కూడా నాకు. సో, ఈ టెంపుల్‌కి ఫోన్స్ అయితే అలౌ చేస్తున్నారండి. కానీ ఫోటోస్, వీడియోస్ తీయడానికి పర్మిషన్ లేదు. బట్ నేను వీడియోస్‌లో పెట్టడానికి చాలా దొంగచాటుగా తీశాను వీడియోస్ అయితే. అండ్ నా పువ్వులు చూసారా? ఇదొచ్చేసి 20 రూపీస్ అండి ఒక్కదానికి. చాలా బాగా చేశారు. మల్లెపూలు కాదు ఇవి ఏదో పువ్వులు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు వినాయకుడు కూడా దర్శనమిస్తుంటారండి. అండ్ ఇది చాలా చాలా పురాతనమైన టెంపుల్. ఈ చిన్న క్లిప్ కోసం నేనైతే పెద్ద సాహసమే చేశానని చెప్పొచ్చు. సో, మీరు నా డెడికేషన్ అర్థం చేసుకొని కొంచెం లైక్ చేయండి. అండ్ లోపల ఆత్మలింగం అయితే ఈ విధంగా ఉంటుందండి. మనం బయటికి వచ్చిన తర్వాత మనకు ఆల్మోస్ట్ అన్ని షాప్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా స్పైసెస్ అమ్ముతున్నారు. బిర్యానీ ఆకు, మసాలాలు ఉంటాయి కదా! అవన్నీ కూడా పావు కిలో 250 రూపీస్ అండి. రూ. 250 అన్నీ కలిపి మిక్స్ చేసి ఇస్తారు. సో, ఇక్కడ మా పాప బొమ్మలు కావాలని ఒకటే ఏడుపు. తర్వాత మేము లంచ్ చేసాము. పక్కనే మనకు అన్నదానం కూడా చేస్తుంటారు. కావాలంటే అక్కడ కూడా చేయొచ్చు. మేము ఇది రివ్యూ చూసేసి వెళ్ళాము యూట్యూబ్‌లో. బట్ ఫుడ్ అయితే అంత బాలేదు. నాకైతే నచ్చలేదు. మా హస్బెండ్‌కి కూడా నచ్చలేదు. అండ్ ఇక్కడ లస్సీ ఉంది కదా! అది ఒక్కటొచ్చేసి 80 రూపీస్ అండి ఆ చిన్న జార్‌కి. మహాబలేశ్వర్ టెంపుల్ ముందటనే ఒక బీచ్ ఉంటుందండి. మెయిన్ బీచ్ అది. సో, మనకు బీచ్, ఓషన్ అంతా ఒకటే. బట్ కొన్ని పేర్లతోనైతే ఐసోలేట్ లాగా చేశారన్నట్టు. వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ ఇన్ గోకర్ణ
ఇది చెప్పుకోవచ్చండి. దీన్ని కోటి తీర్థ అంటారంట. దీంట్లో ఎక్కువగా ఏం లేదు. బట్ ఇది వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ అని మనకు గూగుల్‌లో అయితే కనిపిస్తుంది. సో, ఇది మేము ఓమ్ బీచ్‌కి వెళ్ళే దారిలో అయితే మనకు కనిపిస్తుందండి. ఇక్కడ కోటి తీర్థం లాగా ఉంది. అంతే, లోపలికి వెళ్ళడానికి కూడా పెద్దగా ఏం లేదు. సో, నాకది అంత బాగా అయితే ఏం నచ్చలేదు. జస్ట్ బయట నుండి వచ్చేసాము. అండ్ ఇక్కడ రోడ్స్ అయితే చాలా చాలా ఇరుగ్గా ఉన్నాయండి. మన ఇండ్లల్లో పక్కన మన ఊర్లలో సందులుంటాయి గదా! సేమ్ అలానే అనిపిచ్చింది. సేమ్ ఇల్లు పక్కన చిన్న సందులో నుండే మొత్తం అందరూ వెళ్ళడము ఆటోసం. మళ్ళా రోడ్లు గూడా చాలా స్లోప్‌గా, చాలా ఎత్తుగా ఉన్నాయి. కొంచెం భయమే అయింది. అండ్ ఇక్కడ నుండి మనకు మహాబలేశ్వర్ టెంపుల్ నుండి అలాగే ఓమ్ బీచ్‌కొచ్చేసి కాస్ట్ ₹250 అండి ఒక్క ఆటోకి. వెళ్ళేటప్పుడు 250 చార్జ్ చేశారు. వచ్చేటప్పుడు 350, ఎందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి. సో, ఒక్క ఆటోలో వచ్చేసి ఓన్లీ 3 పర్సన్స్ అయితే కూర్చోవాలి. అండ్ ఒకవేళ ఎక్స్‌ట్రా ఉంటే 2 ఆటోస్ తీసుకోవాలండి. మహాబలేశ్వర్ టెంపుల్ నుండి ఓమ్ బీచ్‌కొచ్చేసరికి ఒక 5-10 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందండి డిస్టెన్స్. సో, మనకు ఈ బీచ్ అనేది ఓం ఆకారంలో ఉంటుంది. మీరు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చూసినట్లుగా ఇక్కడ కూడా స్టోన్స్ తోటి చైన్స్, కమ్మలు, రియల్ పర్ల్స్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రియల్ పర్ల్స్ కూడా ఉంటాయి, ముత్యాలు. ఒకటి వచ్చేసి 3500 అలా చార్జ్ చేస్తున్నారు. బట్ మనం ఎంత బార్గెయిన్ చేస్తే అంత తక్కువకి ఇస్తారని అయితే అర్థమైంది మాకు. సో, నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ తీసుకోలేదు. ఎవరికైనా ముత్యాలంటే ఇష్టం ఉంటే, నిజం ముత్యాలండి అవి కూడా. సో, వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. సో, ఇక్కడ టికెట్ అయితే ఏముండదు. ఇక్కడ నేనొక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండి. మా మమ్మీకి ఒక పింక్ కలర్ రూబీ స్టోన్స్ పూసలైతే నచ్చింది. సో, తను అక్కడ నుండి అడుగుతూ వస్తుంది. వాళ్ళు 450, 250, 350 అన్నారు. బట్ ఎక్కడ తీసుకోలే. ఆమె మాత్రం 150 దగ్గరనే ఉంది. ఫైనల్‌గా 150కే తీసుకుంది చాలా మందిని అడిగిన తర్వాత. సో, దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఎంత బార్గెయిన్ చేస్తే అంత తక్కువకిస్తారు వీళ్ళు అనేసైతే అర్థమైంది. సో, ఇదొక సజెషన్ అనుకుంటారా, టిప్ అనుకుంటారా మీ ఇష్టము. బట్ ఇక్కడ పూసల దగ్గర మాత్రం తప్పకుండా బార్గెయిన్ చేయండి. ఎందుకంటే మనకు చాలా తక్కువకిస్తున్నారు. వాళ్ళు చాలా హెవీ రేట్స్, హై కాస్ట్ చెప్తున్నారు. బట్ తర్వాత తగ్గిస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మా అత్తమ్మ, మా మమ్మీ, మా డాలీ అందరూ, మా మామయ్య, పవన్, నేను అందరం కలిసి ఉయ్యాలైతే ఊగినాము ఇక్కడ ఓమ్ బీచ్‌లోనే. మీలో ఎవరికైనా యాక్టివిటీస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఓమ్ బీచ్‌లో చేయొచ్చండి. ఇక్కడ మనకు చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్. అండ్ ఇప్పుడు నేను ఈ ప్రైజెసే ఎప్పటికి ఉంటాయని కూడా చెప్పలేను. సో, చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసారా, యాక్టివిటీస్ జెట్ స్కీ, కాయాకింగ్, అలాగే బంపర్ రైడ్, బనానా రైడ్, చాలా రైడ్స్ అయితే ఉంటాయి. కావాల్సిన రైడ్స్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు పారాసైలింగ్ అది కూడా చేపిస్తారు. సో, తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చేసేయండి. అండ్ కాస్ట్ వచ్చేసి మనకు అప్రాక్స్‌గా 500-1500, 2000 వరకు ఉంటుంది. సో, ఇంతే ఎగ్జాక్ట్ కాస్ట్ అని అయితే నేను చెప్పలేనండి. చూడండి, ఇక్కడ చాలా మంది బోట్ నడపాలన్నా కూడా ఒక్క సింగిల్ పర్సన్ బోట్, ఇలా చాలా యాక్టివిటీస్ అయితే మనం చేసుకోవచ్చండి. మేము మాత్రం అక్కడ ఆడలేదు. సో, ఎందుకంటే మేము ఆల్రెడీ గోకర్ణలో చేసాం కాబట్టి. అండ్ ఇక్కడ కాస్ట్ కూడా కొంచెం హెవీగా అనిపించింది. హై కాస్ట్ అనిపించింది నాకు. సో, అందుకని మేమైతే బోటింగ్ ఇట్లా ఏం చేయలేదు. నార్మల్ స్టీమర్ బోట్స్ కూడా ఉన్నాయి. కావాలంటే దాంట్లో అయినా కూడా వెళ్ళొచ్చు. అండ్ ఈ గోకర్ణ బీచెస్‌లో
ఇక్కడున్న అన్ని బీచెస్‌లో నాకు ఓమ్ బీచ్ చాలా స్పెషల్‌గా, యూనిక్‌గా అనిపించిందండి. ఇది ఓం ఆకారంలో ఉంటుందంట. మా దగ్గర డ్రోన్ ఉంటే డ్రోన్ ఎగరవేసి మరీ చూపించేవాళ్ళం. కానీ లేదు కాబట్టి నార్మల్ కెమెరాతోనే అడ్జస్ట్ అయిపోండి. మీ సపోర్ట్ మాకుంటే ఫ్యూచర్‌లో డ్రోన్ గూడా కొనేసి ఎగిరేసి మరీ చూపిస్తాం. సో, మీ సపోర్ట్ మాకు కావాలి. మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఏం లేదండి, వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 10 మందికి షేర్ చేస్తే చాలు. అంతకు మించిన సపోర్ట్ ఏం అవసరం లేదు మాకు. మహాబలేశ్వర్ టెంపుల్ నుండి మేము ఇక్కడికొచ్చేసి ఇక్కడే చాలా టైం అయితే స్పెండ్ చేసామండి. చాలా సేపు ఆడాం గూడా. చాలా చాలా బాగుండే ఈ టెంపుల్, బీచ్ ఇవన్నీ కూడా చాలా యూనిక్‌గా అనిపించాయి నాకైతే స్పెషల్‌గా. సో, ఇక్కడ గూడా నేనైతే షాపింగ్ చేశాను. ఇక్కడ చూస్తున్న బ్రాస్లెట్ ఉంది గదా! కొంచెం డిఫరెంట్‌గా ఉంది చూడండి. అది ఈవిల్ ఐది వచ్చేసి రూ. 100కి ఇచ్చాడు. చెప్పడం అయితే 300 చెప్పి 100కి ఇచ్చారు. అండ్ ఇంకొకటొచ్చేసి 600 చెప్పి రూ. 100కి ఇచ్చిండండి. మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ తర్వాత మేము చాలా సేపు అయితే వాటర్‌లోనే ఆడాము. సో, మా అత్తయ్య, మా మమ్మీ, నేను, మా డాలీ అందరం కలిసి అయితే ఆడాము. చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. అసలు రానే రాలేదు లోపట్లకి. అండ్ వచ్చిన తర్వాతనైతే ఇంగ ఆల్మోస్ట్ దిగిపోయారు వాటర్‌లో. సో, ఇలాంటి మూమెంట్స్ కూడా చాలా బావుంటాయి. అప్పుడప్పుడు పేరెంట్స్‌తో కూడా గడపాలి ఇలాంటివి అని అయితే అనిపించింది. మీరు ఎక్కడికైనా వెళ్లారా మీ పేరెంట్స్‌ని తీసుకొని అనేది కామెంట్స్‌లో తెలియజేయండి. సో, నేనిందాక చెప్పాను గదండీ! ఇక్కడ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ చూడండి మీరు, మిడిల్ ఆఫ్ ద ఓషన్‌కెళ్ళేసి మనకు పారాసైలింగ్ అని అవన్నీ చేపిస్తారు. అండ్ ఇక్కడ ఓషన్ వచ్చేసి మనకు ఓమ్ షేప్‌లో ఉంటుంది కాబట్టి చాలా చాలా బ్యూటిఫుల్‌గా కనిపించిందండి. అండ్ ఇక్కడ మేము సన్‌సెట్ కూడా చూసాము. చాలా మంది ఫారినర్స్ అయితే వస్తున్నారు. అండ్ వాళ్ళ డ్రెస్ కల్చర్ అవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి గదా! మన ఇండియన్స్‌తోని కంపేర్ చేస్తే. చాలా చాలా వెస్టర్న్ కల్చర్ లాగా అనిపించింది. మన ఇండియన్స్ కంటే కూడా ఫారినర్సే ఎక్కువగా కనిపించారు నాకైతే. చాలా మంది ట్రైన్స్‌లో గాని, అక్కడ స్టేయింగ్, లీవింగ్ కూడా ఉంటున్నారు అక్కడే చాలా వరకు. సో, మరి ఇది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గోవాతో కంపేర్ చేస్తే కూడా చూడండి, బీచెస్ కూడా అక్కడే సిట్టింగ్ వేయడము, అక్కడే ఎంజాయ్ చేయడం అన్నీ గూడా చేస్తున్నారు. పక్కనే రిసార్ట్ కూడా ఉంటుంది, రెస్టారెంట్ కూడా. మీరు కావాలంటే అక్కడ గూడా టిఫిన్, స్నాక్స్ ఏమైనా తీసుకోవచ్చు. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed,
సో మేము పెద్దవాళ్ళతో పిల్లలతో ఉన్నాం కాబట్టి ఎక్కువ ప్లేసెస్ అయితే పెట్టుకోలేదండి. జస్ట్ 2-3 ప్లేసెస్ లో మంచిగా ఎంజాయ్ చేయాలి. ఎటు పోతున్నావురా బుడికి? ఎక్కడ తినాలి ఆము? చూపిస్తారా అండి? లైక్ చెప్పవా? లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇది చూసి ఇదండా ఎక్కడ చూడాలి మీ ఛానల్ ని? ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ లో సాంగ్స్ పెడుతుంటే మా పాప మాత్రం మంచిగా డాన్స్ చేసింది. అది కొంచెం షార్ట్ లో వినిపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ ఏది వినిపించాలన్నా కూడా ప్రాబ్లమే అండి. యూట్యూబ్ లో కొంచెం ఏదైనా సాంగ్స్ పెట్టినా, ఏ మ్యూజిక్ వచ్చినా బ్యాక్గ్రౌండ్ లో ప్లే అయినా కూడా స్ట్రైక్ వేస్తాడు, కాపీరైట్ వేస్తాడు. కాబట్టి ఒక 5 సెకండ్స్ చూడండి. ఇక్కడ నేను చాక్లెట్ తినొద్దు అని అంటే టేబుల్ కింద కూర్చొని మరీ తింటుందండి. ఇక్కడ మొత్తం కూడా ఓన్లీ పర్టికులర్ ప్లేసెస్ లో మాత్రమే మనకు కిట్ క్యాట్ కానీ 5 స్టార్ కానీ ఇలాంటి చాక్లెట్స్ దొరుకుతున్నాయి. ఎక్కువ స్నిక్కర్స్ అయితే దొరుకుతున్నాయి. ఫుడ్ అయితే యావరేజ్ గా అనిపించిందండి. ఈ కాటేజ్ లో అంత బాగా అయితే అనిపించలేదు. कितना भैया? बच्चे को 100, बड़े को 200. कितना टाइम? 150 मीटर जाता है, 150 मीटर वापस आता है. ఇక్కడ మీరు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చూసినట్టుగా ఇక్కడ మనకు క్యామెల్ రైడ్ అయితే ఉందండి. చిన్న పిల్లలకు వచ్చేసి 150 రూపీస్, 150 రూపాయలు. పెద్దవాళ్ళకి వచ్చేసి 200 రూపీస్ అండి. 150 మీటర్స్ తీసుకుపోతాడు, తీసుకొస్తాడు అన్నట్టు. అండ్ అక్కడ దాని మీద 150 మీటర్స్ కూడా ఉండవాలనిపించదు, అంత కూర్చుకున్నట్టుగా అనిపించింది నాకైతే. మొత్తం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే వచ్చిందండి. సో మేమైతే కొంచెం దూరమే వెళ్ళాము. అండ్ మా పాప కూడా సపోర్ట్ చేయలేదు, దిగుతా నేర్చింది. బట్ జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అని అయితే జస్ట్ ట్రై చేసాము అంతే. మీకు కూడా అలా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు అండి. కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంది. 150 to 200 రూపీస్ అయితే ఉంది. అండ్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ బీచ్ లో ఉంటుంది. ఓషన్ బ్రిడ్జ్ కాటేజ్ ముందటే మనకు చాలా కాటేజెస్ కూడా ఉంటాయి. క్యామెల్ లేసేటప్పుడు కూర్చునేటప్పుడు మాత్రం కొంచెం ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. అంత భయమైనట్టు, కింద పడిపోతామేమో అనిపించింది. తర్వాత అయితే ఓకే బాగానే ఉండే. సో ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం ఇంట్రో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ దాకా అలా చూడాలి. ఒక్క వీడియో కోసం, ఒక్క ఇంట్రో కోసం ఎంత కష్టపడుతున్నామో మీరు మా కష్టాన్ని గుర్తించాల్సిందే, తప్పదు. సో ఇక్కడ లైక్, షేర్, సబ్స్క్రైబ్, వెల్కమ్ టు పవర్స్వి వ్లాగ్స్ కోసం కొన్ని 100 సార్లు కూడా అటెంప్ట్ చేసాము. ఫైనల్గా వచ్చింది. మీరు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చూసారని అనుకుంటున్నాను. సో మేము రాసినప్పుడేమో అలలు రాకుండే, అలలు వచ్చినప్పుడేమో రాయడం కంప్లీట్ కాకుండే. సో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఓషన్ 2 చూపిస్తాను. ఎక్కడ లేని వాటర్, ఎక్కడ లేని ఓషన్ మీకు ఇక్కడ చూపిస్తాను. చాలా పెద్ద ఉన్నది. నేను ఇక్కడికి వచ్చి స్టే చేస్తాను దీనికోసమే. ఫస్ట్ కిందకి, ఇది ఇసుక. కెమెరామ్యాన్ కమానమ్మా రండి రండి. ఇక చూడండి, చెట్లు చూడండి. ఇది ఓన్లీ గోకర్నే ఉంటాయి ఇక్కడ, ఎక్కడ ఉండదు. కొంచెం బ్లాక్ కలర్ శాండ్ ఉంది ఇక్కడ, చెత్త. ఒకటి 2 డాగ్స్ పడుతున్నాయి.
మా పాప పప్ప అంటుంది. కాకి, గోకర్ణలో కాకి. గోకర్ణలో కాకి చూడండి బాగా నల్లగా ఉంది. తెలంగాణలో కాకి కనబడతలేదు, ఎవరైనా అనిపోతే. గోకర్ణలో మాత్రం చాలా దిట్టంగా. ఇది కొబ్బరి మట్ట. మా అమ్మ నాన్న ఇక్కడ నిలబడ్డారు, ఓషన్ ఎంజాయ్ చేస్తారు దంపతులు. సన్ వచ్చింది, సన్ గోకర్ణలో సన్. వావ్, అమేజింగ్. జింగ్ జింగ్. ఇంకా వాటర్ సౌండ్ చూసారా? గోకర్ణ వాటర్ సౌండ్, గోకర్ణ ఓషన్ వాటర్ సౌండ్. బుషాన్ వస్తుందా? ఉంటుంది యూట్యూబ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇగో శాండ్లో కట్టె దొరికింది. వావ్. కట్టె మన పట్టుకొని వస్తుంది. ఓషన్లో వాడే సామాన్లన్నీ పట్టుకొని వస్తాను, తీసుకెళ్ళాలి. నిన్న రైల్వే స్టేషన్లో కొన్నాం. ట్రైన్లో 100 రూపాయలు. కమాన్. ఓన్లీ 100 రూపీస్. కావాలనుకుంటే వెంటనే పర్చేస్ చేసుకోండి. గోకర్ణ ట్రైన్లో మాత్రమే లభ్యం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, తాగేది ఇన్న పడేసారు. ఇగో చూడండి, ఇక్కడ తాగేది ఇక్కడనే పడేసారు. బీరు గ్రీజర్. మార్నింగ్ డే 2. ఎస్. మాకు చెయ్యే ఇస్తలేదురా, పప్పకే ఇస్తుంది చూడు. చికెన్ ముక్కేసిన చికెన్ ముక్కేసిండంటారా మనకు తెలియకుండా, అందుకే ఇస్తుందంట. షేకండి ఇవను గోక్కొని. గోకర్ణలో గోక్కుంటుందా? కాలు తింటుంది. గోకర్ణలో గోకుడు. సో అదండి డే 2లో మేము వెళ్ళిన ప్లేసెస్, మేము చేసిన ఎంజాయ్మెంట్. మీకు కావాలనుకుంటే కుడ్లీ బీచ్ అని, మెయిన్ బీచ్ అని, గోకర్ణ బీచ్ అని, ఓం బీచ్ అని, ఇంకా చాలా బీచెస్ అయితే ఉంటాయి, వాటిలో కూడా వెళ్ళొచ్చు. మేము కిడ్స్ అండ్ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ ట్రావెలింగ్ చేయొద్దు అనుకొని కొన్ని ప్లేసెస్ మాత్రమే వెళ్ళాము. అక్కడక్కడే ఒక 7 to 8 బీచెస్ ఉంటాయి, కావాలంటే మీరు అవి కూడా కవర్ చేసుకోవచ్చు. యాక్టివిటీస్ కావాలనుకుంటే మాత్రం ఓం బీచ్లో చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డే 3లో చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాము. ఎంత బడ్జెట్ అయింది ఏంటి అన్నీ కూడా చెప్తాను. సో మీన్ వైల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.